Suraksha Infra Projects వారి Suraksha Elite HMDA approved premium villa plots. బండా రవిరాల ORR exit number 10 వద్ద ఈ రోజే మీ ప్లాట్ ను బుక్ చేసుకోండి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం మరికొన్ని వారాల పాటు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు ఆయన. ఇటు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పూర్తి స్థాయిలో కొనసాగుతుందని వెల్లడించారు. ఇరాన్పై ఆపరేషన్ క్లిష్టమైనదే, కానీ విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నామని, అవసరమైతే ఈ ఆపరేషన్ 4 నుంచి 5 వారాలు కొనసాగొచ్చని ట్రంప్ తెలిపారు. యుద్ధ తీవ్రతను ఇదే విధంగా కొనసాగించడం ఇజ్రాయెల్, అమెరికాకు కష్టమేమని కాదని చెప్పారు. మరోవైపు చర్చల కోసం తమ దౌత్య మార్గాలు ఇప్పటికే తెరిచే ఉన్నాయని, అయితే చర్చలు జరుగుతాయో లేదో చెప్పలేమని ట్రంప్ వెల్లడించారు. మరిన్ని భీకర దాడులు చేస్తామని, ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ట్రంప్ హెచ్చరించారు. తమ జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని తీవ్ర దాడులు ఉంటాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని అమెరికా కలిగి ఉందని, దానిని ఇప్పుడు ఉపయోగిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సాఫీగా తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. ఇరాన్ ప్రజలు నియంత పాలన నుంచి స్వేచ్ఛ పొందడానికి అమెరికా ఈ సైనిక చర్యకు ఉపక్రమించిందని అన్నారు. ఇరాన్ ఇలాగే దాడులు కొనసాగిస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్పై అసలైన దాడిని ఇంకా ప్రారంభించలేదని, ఆ దేశం ఇలాగే వ్యవహరిస్తే దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. Our objectives are clear. First, we're destroying Iran's missile capabilities, and you see that happening on an hourly basis, and their capacity to produce brand new ones, and pretty good ones they make. Second, we're annihilating their navy. We've knocked out already 10 ships. They're at the bottom of the sea. Third, we're ensuring that the world's #1 sponsor of terror can never obtain a nuclear weapon. Never going to have a nuclear weapon. I said that from the beginning. They're never going to have a nuclear weapon. They were on the road to getting one legitimately through a deal that was signed foolishly by our country. And finally, we're ensuring that the Iranian regime cannot continue to arm, fund, and direct terrorist armies outside of their borders. And we thought we had a deal, but then they backed out. And they came back, and we thought we had a deal, and they backed out. I said, you can't deal with these people.